ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రభుని స్తుతించుకునే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చిన విధానం బట్టి ప్రభుని మనం గణపరచబద్ధులమై ఉంటున్నాం. చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. 3వ యోహాను పత్రిక 5వ వచనము 11వ వచనం చదువుకుందాం. 5:11. ప్రియుడా, వారు పరదేశులను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసిందల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. 11వ వచనం కూడా చదువుకుందాం. ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ఈ లేఖన భాగాలు మన ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ప్రశస్తమైన లేఖన భాగం ద్వారా దేవుడు మనందరితోటి మాట్లాడునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనందరం కలిసి చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకొని మనం ప్రార్థన చేసే ఈ భాగంలో మరి మనం ఈ చిన్న పత్రికలో ఒక 4 వ్యక్తులు మనకి కనపడతారు. వారు ఎవరనగా, ఒకరు యోహాను, రెండోది గాయు, మూడోది దియోత్రేపే, నాలుగోది దేమేత్రేపియు అనే అతను ఈ 4 కనపడతారు. కానీ మరి వీరిలో 2 గురించి మనం దీంట్లో వారి యొక్క మంచి లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి గాయు, 2 దెయోత్రేపే అనే వారి గురించి మనం ధ్యానించే వారిగా ఉందాం. మనం ఈ ఉదయకాల సమయంలో గాయులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. దెయోత్రేపలో కొన్ని కాని లక్షణాలు ఉన్నాయి. వీరిద్దరూ ఒకే సంఘంలో ఉన్నప్పటికీ మరి సంఘంలో వారు చేస్తున్నటువంటి పరిచర్య విధానాల గురించి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. నేటి తరాల వారికి అవి ఎలాంటివిగా ఉండాలనేది కోరుతూ ఎలాంటిగా ఉండాలని ప్రభు తలంచుతున్నాడో మరి నేటి తరం వారు కూడా చూసి నేర్చుకునేటట్లుగా ఈ విషయాలు మరి చక్కగా దీంట్లో పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచున్నాయి అన్నమాట. ఆనాటి దినాల్లో మరి సంఘ కాపర్లు, సంఘ సేవకులు, అలాగనే సంఘంలో బాధ్యులు అనేకులు ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేకుండా అందరూ సమానంగా ఆ దినాల్లో ఎక్కువగా పోరాడేవాళ్ళు. సేవకునితో సమానంగా మరి పరిచర్య చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. విశ్వాసులుగా ఉంటూ కూడా దేవుని కోసం బహుగా ప్రయాసపడి ఆత్మను సంపాదించి సంఘంలో పరిచారకులుగా ఉంటూ బాధ్యులుగా ఉంటూ దేవుని కోసం దేవుని మహిమ కొరకై ఎంతగానో ప్రయాసపడిన వాళ్ళని మనం చూస్తాం అన్నమాట. అలాగనే మరి దేవుని వాక్యంలోంచి మరి ఇక్కడ ఈ వ్యక్తిని గురించి వీరి గురించి కూడా మనం జ్ఞాపం చేసుకోవచ్చు. గాయ గురించి కూడా దెయోత్రేపే వారి గురించి కూడా మనం వారి వల్ల తలంచవచ్చు అన్నమాట మనం కూడా. అయితే గాయు తను చేసిన పని పరిచర్య దైవజనులు పొగిడారు. కానీ దెయోత్రేపే అతను చేసిన పరిచర్య అంతగా అనుకూలంగా లేదు. చేశాడు కానీ పరిచర్య అంత అనుకూలంగా దేవునికి పరిశుద్ధాత్మకు అనుకూలంగా లేదు. అది అంతగా లేదు. ఆ కారణాన్ని బట్టి మరి మనం ఈ యొక్క పరిచర్య విధానాలు మనం గమనించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన పరిచర్యను కూడా మనం గమనించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. మన పరిచర్యలో కూడా మనం గమనించుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు మనం దీని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి తరంలో మరి చాలా మంది కూడా మరి విశ్వాసులు కానీ, సంఘంలో ఉన్నటువంటి బాధ్యులైనటువంటి వారు కానీ, ఎలాంటి బాధ్యత లేకుండా, భారం లేకుండా, పట్టింపు లేకుండా, నామకార్థంగా దేవుని మందిరానికి ఊరకు వచ్చి వెళ్ళిపోయేటువంటి వారుగా చాలా మంది ఇలాగనే ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళు మరి మరి దేవునికి మరి ఇష్టకరంగా బ్రతకలేరు, ఇష్టకరంగా ఉండలేరు అన్నమాట. అంతేకాదు, ఎవరు దేవుని పరిచర్య చేయట్లేదో వారు ఎదుగుదలలో ఉండలేరు, ఆత్మీయంగా ఎదగలేరు. ఎవరైతే ఆత్మీయంగా ఎదగరో సంఘాల్లో, వాళ్ళు అదే సంఘానికి కీడు తలుస్తారు, నష్టాన్ని తలుస్తారు, సంఘానికి అవమానకరమైన విషయాల్లో గుండా వెళతారు. అప్పుడు సంఘంలో పరిచర్య చాలా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అందుకని అలాంటి వారి కోసము మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారి కోసం మనము ప్రార్థన చేయాలి. ఈ గాయ విషయంలో చూస్తే మరి దేవుని వాక్యంలోంచి అపోస్తలుడైన పౌలుతో కూడా ఎంతో సహకారంలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తే చివరి వచనంలో 16 చివరి వచనంలో మనం చూస్తే ఇక్కడ 16వ అధ్యాయము చివరి వచనంలో అంటే గాయి 23వ వచనం అన్నమాట. నాకు యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయి మీకు వందనములు చెప్తున్నాడు. పౌలు పరిచర్యలో కూడా గాయి సహకారంగా ఉంటూ వచ్చాడు. తర్వాత 1 కొరింథీ 1వ అధ్యాయము 14వ వచనంలో చదువుతాం. నా నామమున మీరు బాప్తిసము పొందితురని ఎవరైనాను చెప్పుకున్నట్లు క్రిస్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అపోస్తలుడైన పౌలు చేత గాయి బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత పరిచర్యలో పౌలుతో ఉన్న సంఘాలన్నిటికీ కూడా పరిచర్య చేసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఉంది. అంతేకాదు, అతడు అందరికీ వందనములు చెప్పేటువంటి వాడుగా ఉంటున్నాడు, అందరికీ వందనాలు చెప్పేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం వీరిద్దరికి మధ్య తేడాగా మనం చూద్దాం. మరి గాయి సహకారి, ప్రయోజనకారిగా ఉన్నాడు సంఘాలకి. అయితే దియోత్రేఫు అనేవాడు అపకారి, ప్రమాదకారిగా ఉంటూ వచ్చాడు, ప్రమాదకారంతో ఉన్నాడు. రెండోది, మంచి విశ్వాసి, మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు గాయి. రెండోదిగా అవిశ్వాసిగా మారిపోయాడు. దియోత్రేఫే అవిశ్వాసిగా మారిపోయాడు, సాక్ష్యం కూడా లేదు. మూడవది, అతిథి ప్రియుడు, సత్యములో నడుచుకున్నటువంటి వాడు. అయితే దియోత్రేఫు అలా ఉండలేదు, స్వార్థ ప్రియుడు, కలహాన్ని రేపినటువంటి వాడు, కలహం తీసుకొచ్చాడు, సంఘములో కలహాన్ని రేపాడు. ఇక్కడ గాయి సుఖం కలిగించాడు, దైవజనులకి ప్రశాంతత వాతావరణం తీసుకొచ్చాడు. అంటే దైవజనులు ఆ సంఘంలో కష్టపడుకోకుండా వాళ్ళు సుఖపడే విధానంలో పరిచర్యలు ఏకీభించి వారితో సహకరించి పనిచేశాడు, సుఖం కలిగించాడు. దైవజనులకు గాయ వలన నెమ్మది కలిగింది. కానీ దియోత్రేఫే అలా లేడు, దుఃఖాన్ని కలిగించాడు, దైవజనులను దుఃఖపెట్టాడు, బాధ పెట్టాడు, చాలా ఏడిపించాడు. తర్వాత గాయు సత్క్రియలు యందు పేరు పొందాడు, మంచి కార్యాలు యందు పేరు పొందినటువంటి గాయి. అయితే దియోత్రేఫే దుష్కార్యంలో పేరు పొందాడు, దుష్కార్యాల్లో పేరు పొందినటువంటి వాడు. గాయు ఆత్మలో వర్ధిల్లినటువంటి వాడు, ఆత్మీయంగా వర్ధిల్లాడు. అయితే మరి దియోత్రేఫు అనేటువంటి వాడు నాలుకలో ఎదిగాడు, నోరు పెద్దది చేసుకున్నాడు, కానీ
ఎలా పడితే అలా మాట్లాడటానికి నోరును పెద్దం చేసుకున్నాడు కానీ ఆత్మలో ఎదలేకపోయినాడు. నోరును ఉన్న ఉన్న నోరు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఏ పడితే ఈ మాటలు మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆత్మలో వర్ధిల్లటం అనేది నేర్చుకోలేకపోయినాడు. తర్వాత ఆనాటి దినాల్లో సంఘములో విశ్వాసులను సేవకులుగా మార్చి వాళ్ళని ఆయా ప్రాంతాలకు పంపించి సంఘ పరిచర్యలను క్రమంగా జరిగేటట్లుగా మరి గాయు సహకారిగా నిలబడ్డాడు ఆ దినాల్లో. అయితే థియోత్రేపే అయితే సంఘానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా చెరిపేసి వాళ్ళని బయటికి తరిమేసేసేసాడు, బయటికి పంపించేసేసాడు. చూసావా ఎలాంటి లక్షణాలతో ఉన్నారో వీరిద్దరు. కాబట్టి ఈ రోజున మనం ఎలాంటి వారంగా ఉన్నాం అనేది కూడా మనం పరీక్షించుకోవాలి అన్నమాట. అయితే నేను కొన్ని విషయాలు మనం సందర్భంగా కొన్ని మాటలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీటిలో కొన్ని మంచి మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. సుఖం కలిగించినటువంటి వాడు, దైవజనులకు సుఖం కలిగించిన గాయి అన్నమాట. ఈ రోజున నీ ద్వారా నా ద్వారా ఎవరికైనా కష్టం కలుగుతుందా అనేది మనం ఒకసారి గమనించుకోవాల్సిన వారికి ఉంటున్నాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుతాను చూడండి. ప్రసంగి 6:3. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిగా సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను. చూసావా, సుఖానుభవం ఎరగకయు అన్నమాట. చాలా మంది సంఘాలలో ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి వాళ్ళు, అంటే దైవీకంగా ఆలోచించినటువంటి వారు, దేవుని యొక్క పరిచయం గురించి, పని గురించి, అభివృద్ధి గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు. కాబట్టి మరి లోకంలో విస్తారమైన సంపద ఉంది కానీ దేవుని విషయాల్లో తక్కువ అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళ గురించి రాస్తున్నాడు ప్రసంగి, జ్ఞానైన సొలొమోను రాస్తున్నాడు. ఇటువంటి వారు ఎలాంటి వారితో సమానం అంటే పడిపోయిన పిండముతో వీరికంటే కూడా పడిపోయిన పిండమే దానికైతే మేలు అని అనుకుంటున్నాను అంటాడన్నమాట. అంటే ఈ లోకంలో మనం సుఖం అనిపించడానికి రాలేదు, దేవుని కోసం కష్టపడటానికే వచ్చాం. మన జీవితం అంతా కూడా దేవుని యొక్క కష్టంలో మనం ఉంచుకోవాలి. మన శరీరాన్ని, మన దేహాన్ని, మన యొక్క సమయాన్ని, మన ఆర్థికాన్ని దేవుని యొక్క సమయం కొరకే మనం హెచ్చించాల్సినటువంటి వారమై ఉంటున్నామని దేవుని వాక్యము చదువుతుందన్నమాట. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. 1వ వచనం. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. మనం సుఖంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం మనం ఏం చెయ్యాలో ఆ విషయాలన్నీ ఇక్కడ తిమోతికి పౌలు రాశాడు, పత్రికలో రాశాడు అన్నమాట. కాబట్టి మరి మనం సుఖంగా నెమ్మదిగా ఉండాలి అంటే మనం చేయాల్సిన విధానాలు, విధులు ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తాం అన్నమాట. అలాగనే 1 తిమోతి 5:6 వచనంలో చూస్తాం. 5వ అధ్యాయం 6వ వచనంలో, సుఖభోగములు యందు ప్రవర్తించినది బతుకుచుండుని ఉన్నది చచ్చినదై ఉండుని అంటాడు. లోకంలో సుఖాన్ని కోరుకోవటం మనం రాలేదు, మనం దేవునిలో మనం కష్టపడాలి అనేటువంటి విధానము అన్నమాట. అలాగనే గాయి కూడా కష్టపడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, కష్టపడేటువంటి వాడు అన్నమాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఈ మాట ఉంటుంది చూడను. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయమును పోషించుకుంటారు. పాపం యాకోబు బాగా కోపం వచ్చినట్టుంది.
ఆఖరి దినాల్లో ఎలా జీవించాలి, మనం పోషించుకుంటామా, మనం సంపాదించుకుంటామా, మనది కూడగొట్టుకోవటానికా, మనం చేసే పనులు ఎలాంటివి, వద దినం ఇది, మీ మీ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏటిని పోషించుకుంటున్నారు, దేవుని పరిచర్య పక్కన పెట్టారే అని చెప్పేసి అని కోపగించుకుంటూ చాలా పౌరుషంగా రాశాడు ఈ మాటలు అన్నమాట. కాబట్టి చూడండి, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమందు మీ హృదయములను పోషించుకుంటారు. చూసావా, మీ హృదయాలని పోషించుకుంటున్నారు. ఈరోజు చాలా మంది మర్మాలు కావాలి, వాక్యాల్లో కూడా మర్మాలు కావాలి, కానీ ఒక్క మాట ప్రకారం కూడా ప్రవర్తించి పనిచేసేది లేదు, సంఘాల్లో లేనే లేదు. అయితే ఆ మర్మాలు వాక్యంలో మర్మాలు బోధలు వీటికి ఆశపడ్డారే గాని దేవుని పని చేసేటువంటి వాళ్ళు లేరు అన్నమాట. దేవుని పని చేసేటువంటి వారు లేరు అన్నమాట. అందుకని యాకోబు చాలా కోపగించుకున్న, సుఖాసక్తిలో మనం ఉండకూడదు. అంతేకాదు 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకునుడి. అలాగున మన ప్రియ సహోదరునైన పౌలు కూడా మనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. 2వ పేతురు 2వ అధ్యాయము 13వ వచనం అండి, క్షమించాలి, 13వ వచనం. అయినను మనం ఆయన ఆజ్ఞలను వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు దేవుని నీతి నివసించుచున్నది అని అంటాడు. అంతేకాదు పైన మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలెను అంటాడు. పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితోను అంటాడు, మారు మనసుతోను. ఈ పేతురు 3వ వచనంలో సంఘాన్ని హెచ్చరిక చేస్తూ 3 విషయాలు అంటాడు. ఒకటి, మీరు మారు మనసు పొందాలంటాడు 9వ వచనంలో. అదే 12వ వచనం 13వ వచనం కలిసి ఉన్నాయి. దాంట్లో పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి, భక్తి ఉండాలంటాడు అన్నమాట. ఒకటి మారు మనసు, రెండోది పరిశుద్ధమైన ప్రవర్తన, మూడోది భక్తి అంటాడు. భక్తి కావాలంటాడు అన్నమాట. ఈ రోజున అవి లేవు, అలాంటివి లేవు అన్నమాట. వీటన్నిటికీ చాలా మంది దూరంగా ఉంటున్నారు. మారు మనసుకు తగిన ఫలాలు లేవు, పరిశుద్ధ ప్రవర్తన తగినటువంటి మాదిరి లేదు, భక్తిలో శక్తి లేదు. ఇలాంటి వారు చాలా మంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం వారి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం అన్నమాట. ఇంకొక విషయాన్ని గురించి కూడా చెబుతాను. ఆత్మలో సత్క్రియలందు పేరు పొందినటువంటి వాడు, పేరు పొందాడు. చాలా మంది కూడా గాయన గురించి గొప్పగా చెప్పటం మనం వింటాం బైబిల్లో. కొంతమంది అయితే చెప్పలేదులే. అయితే పెద్ద వాళ్ళు మరి పౌలు ఆ సత్క్రియలందు మంచి సత్క్రియలు చేసినటువంటి వాడని, మరి ఆయన చేసిన పనులను బట్టి అన్నమాట. రేపు పరలోకంలో కూడా మనం చేసిన సత్క్రియలను బట్టి దేవుడు మనల్ని మెచ్చుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఉదాహరణకి ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడే మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడే సత్క్రియల విషయంలో మెచ్చుకుంటున్నాడు, చాలా మెచ్చుకుంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు అన్నమాట. సత్క్రియలు చేసిన ఎడల అంటే ఇప్పుడు ఎవరిని మెచ్చుకుంటున్నాడు? ఏవేలు మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి వాడు సత్క్రియలు చేశాడు, తల ఎత్తుకున్నాడు. నీకెందుకు వచ్చింది ఈ కర్మ అని చెప్పేసి అని కయ్యూన్ను హెచ్చరిక చేస్తున్నాడు. కోపపడ్డాడు కయ్యూను. కయ్యూన్తో అంటున్నాడు, నీకు కోపమేలా, నీ ముఖము ఎందుకు చిన్నబుచ్చుకొనుచున్నావు, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకున్నవా? ఒక దేవుని చేతనే ప్రశ్నించబడతా వచ్చాడు. ఈ రోజున ఆ సత్క్రియ లేకపోతే దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తాడు. ప్రశ్నించేటువంటి వాడిగా ఉంటున్నాడు. సత్క్రియలు ఉండయా మరి అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే,
మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలు చూసి అన్నమాట. ఈ రోజున మన సత్క్రియలు మనం ఏం చేస్తున్నాం ఏంటనేది ప్రజలు చూడాలి. సత్క్రియలు చూడకపోతే మనం చేసే భక్తి ఎవరికి? మన కోసం మనకేమైనా చేసేది? మనం ఇతరుల కోసం బతుకుతున్నాం. మనం వాళ్ళ మాదిరి కోసం, వాళ్ళకి సాక్షార్థంగా ఉండటం కోసం మనం బ్రతుకుతున్నాం. మరి మన సత్క్రియలు చూడకపోతే వాళ్ళు ఎలాగ ప్రభులోకి వస్తాడు చెప్పండి? ఎలాగ వస్తారు వాళ్ళు ప్రభులోకి? అందుకనే ప్రభు అందుకని అన్నాడు, మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టెదరు. అలాగనే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున తండ్రి మహిమపరచాలి. కాబట్టి మన ద్వారా పరలోకపు తండ్రికి మహిమ కలగాలి అని అంటే మన సత్క్రియలు ఖచ్చితంగా అవసరమే. అవి చూడాలి. మనల్ని ఎలా చూస్తున్నారు ప్రజలు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభువు సైతం అన్నాడు, నన్ను ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అడిగాడు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో అడిగితే ఏమన్నాడు? కొందరు ప్రవక్తే అనియు, కొందరు ఎలీయా అనియు, కొందరు యోహాను అనియు అనుకుంటున్నారని చెప్పేసి అని ఏదో చెప్పారు. అయితే పేతురు అయితే నువ్వు సజీవుడు అగు దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాడు అన్న, ఒప్పుకున్నాడు అక్కడ. కాబట్టి మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం కూడా తెలుసుకోవడం మంచిదే అన్నమాట. సత్క్రియలు యందు పేరు కలిగినటువంటి వాడు గాయి అన్నమాట. కాబట్టి మనం సత్క్రియలలో మనం జీవించాల్సిన వారుగా ఉన్నమాట. ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేద్దాం. ఆత్మలో వర్ధిల్లినటువంటి వాడు అన్నమాట. ఆత్మలో వర్ధిల్లినటువంటి వాడు. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు ఆత్మలో వర్ధిల్లుడని. 3వ యోహాను పత్రికలో మనం చూస్తే ఎన్నో వచనం 1-2 వచనాల్లో చూస్తున్నాం. 1-2 వచనాలు చూద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. ఎలాగో ప్రార్థన చేస్తున్నారు చూడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు యోహాను గారు. కాబట్టి మరి మన ఆత్మ వర్ధిల్లాలి అంటాడు. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. 12-13 కలుస్తున్నాయి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. చూసావా? కాబట్టి పరిశుద్ధతలో, స్థిరతలో, ప్రేమలో, ఐక్యతలో కొన్ని వర్ధిల్లాల్సినటువంటి విషయాలు ఉంటున్నాయి. అన్నమాట. మనం వర్ధిల్లాలి వీటిలో. మన వర్ధిల్లతేమో లోకపరంగా ఉంటుంది, అంతా లోకరీతిలో ఉంటుంది అన్ని. ఆత్మీయంగా చూస్తే ఏమీ లేదు, నిల్లు. కాబట్టి మన జీవితాల్లో వర్ధిల్లుట అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంటుంది అనమాట. వర్ధిల్లుట అనమాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదాం. 55:10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగనే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చునట్లు నేను పంపిన కార్యములను సఫలము చేయను.
మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదములను చేయును. చూసావా? కాబట్టి వర్ధిల్లే విషయంలో దేవుడు అట్లా అనుగ్రహించేవాడే కానీ ఎట్లా తీసుకునేవాడు కాదు ఆయన, మన దేవుడు. మరి ఎందుకు వర్ధిల్లేకపోతున్నాం మనం? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు అట్లా ఇచ్చేవాడే కానీ ఇచ్చింది అట్లా తీసుకునేవాడు కాదు. వెనక్కి రిటర్న్ అనేది లేదు ఆయన దగ్గర. అందుకని ఈ భావాన్ని చెప్పాడు. వర్షమును హిమమును ఆకాశం నుంచి వచ్చి మరలా అక్కడికి వెళ్ళక మరలా అక్కడికి వెళ్ళట్లేదు కదా. అలాగనే మరి నేను ఎవరినైనా అభివృద్ధి పరచాలంటే, కార్యాలు సఫలం చేయాలంటే, మరి వారిని సంతోష పెట్టాలంటే, వాళ్ళకి అనుకూలమైన దాన్ని నేను చేయాలంటే, వాళ్ళని సమాధానంతో నింపాలంటే నేను అలాగనే ఉంటాను. నేను కూడా నా విషయంలో కూడా అలాగనే ఉంటానంటాడు. మరి అలాంటప్పుడు మనం ఎందుకని అభివృద్ధి పొందలేకపోతున్నాం? కాబట్టి అలాంటి విధానాలు లేవు అన్నమాట. కాబట్టి దేవుని వాక్యములో మరి హెచ్చరికలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో నేను చాలా మంది గమనిస్తూ వచ్చానమాట. చాలా మంది నేను గమనిస్తున్నాను. అంటే మిమ్మల్ని కాదండి, మా సంఘంలో విషయం నేను చెబుతున్నమాట. ఏదైనా పొరపాటు చేసినప్పుడు, వాక్యంలో హెచ్చరిక వచ్చినప్పుడు, ప్రభువా ఈ విధానం నాలో ఉంది, నన్ను క్షమించనే మనసు కూడా లేదు ఈ దినాల్లో. తెలిసిన పక్కనోడు ఏమని అనుకుంటాడేమో, ఈ విషయంలో నేను క్షమాపణ వేడుకుంటే పక్కనోళ్ళు ఏమనుకుంటారేమోనని చెప్పేసి విధానంలో కనీసం వాళ్ళ ప్రార్థనలో క్షమాపణ లేదు, వాళ్ళ ప్రార్థనలో సరైన స్థుతి లేదు, వారి ప్రార్థనలో సరైనటువంటి ఆత్మీయ గ్రోత్ కొరకై, మరి ఎదుగుదల కొరకై, మరి నన్ను ఇట్లా చేయి ప్రభు అనేటువంటి విధానాల్లో సమర్పించుకునేది ప్రతిష్ఠిత లేదు, సరైన ప్రతిష్ఠిత లేదు. అలాంటప్పుడు దేవుడు ఏమని దీవించాలి? అందుకనే ఈ రోజున మానవుల్లో దీవెన అనేది కొరత అయిపోయింది. అభివృద్ధి అనేది లేదు, పూర్తిగా లేదు అభివృద్ధి అన్నమాట. కాబట్టి ఆనాటి జనాల్లో వారు అంతగా అభివృద్ధి పొందారు, అంతగా సుఖం కలిగి ఉన్నారు, అంతగా సత్క్రియల్లో పేరుగాంచిన వారుగా ఉంటున్నారు, మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఆ జనాల్లో దైవజనులకు సహకారులుగా ఉండి ప్రయోజనకారులుగా ఉన్నారు, ఉపయోగం కలిగినటువంటి వారుగా ఉన్నారు. సేవలో అనేకుల్ని వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి పంపించి వాళ్ళని మరీ బలవంతంగా దేవుని పని జరిగించినటువంటి వారుగా ఉన్నారు. ఈనాటి దినాల్లో అవి లేవు. వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రభు మనకి సహాయం చేసి నడిపించుగా. అందరికీ ప్రైజ్ లార్డ్.